తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వైసీపీ తీరుపై ఫైర్ అయ్యారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ ప్రజల్లో సానుభూతి కోసం ఆయన అనుచరులతో ప్రచార వాహనాన్ని దగ్ధం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ దుశ్చర్య టీడీపీ వాళ్లు చేశారని, అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. పోలీస్ ఎంక్వైరీలో ఆ పార్టీ వ్యక్తులే ప్రమాదకారకులని తేలిందని పేర్కొన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు మరింత వివరాలు తెలుపుతానని, ఇలాంటి చిల్లర రాజకీయాల వల్లే ప్రజలు ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారని ధ్వజమెత్తారు. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలని, హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ తన ప్రచార వైఖరిని ఓర్వలేని తనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని, ఓటమి భయంతో ఓర్వలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ శనివారం నాడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తోటి ప్రెస్ మీట్ పెడతాం. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు, రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇదొక విధమైన పాలిటిక్స్ తోటి, సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది.